హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఫోన్పేలో ఏ విధంగా యూపీఐ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కనుక ఫోన్పేలో యూపీఐ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో ఈ సింపుల్ మెథడ్ ద్వారా మీరు వచ్చేసి చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి ఏ విధంగా చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఫోన్పే ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనది వచ్చేసి లోడింగ్ అయిపోతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీరు పైన కనబడుతుందిగా, సో ఏదైతే మీ పేరు మీద ఉందో అది వచ్చేసి ఫస్ట్ లెటర్ అయితే కనబడుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుందిగా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ అనేవి కనబడతాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మోర్ ఆప్షన్స్లో మనకు వచ్చేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న ఏవైతే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అవన్నీ చెప్పేసి లింక్ అయినాయి, ఆల్రెడీ లింక్ అయినాయి ఉంటాయి కదా, సో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఏదైతే మీకు బ్యాంక్ కావాలో అది ఏదైనా సరే మీరు యూపీఐ పిన్ చేసుకోవాలంటే ఏదైనా బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే రీసెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెన్స్ చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఈ విధంగానైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ రీసెట్ చేంజ్ అని చెప్పేసి కనబడుతుంది. సో మీరేం చేయాలంటే ఇక్కడ చేంజ్ మీద ప్రెస్ చేయాలి. చేంజ్ మీద ప్రెస్ చేయగానే మీకేం పడుతుంది అంటే, సో ఇక్కడ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే పని అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ పిన్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కొంతమందికి వచ్చేసి ఫస్ట్ పిన్ ఏదైతే ఒరిజినల్ పిన్ ఉందో అది వచ్చేసి అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగానైతే అడుగుతుంది అనమాట. సో న్యూ పిన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి సెట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది అంటే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ ఓటీపీ అనేది చెప్పేసి అడుగుతుంది అనమాట. బ్యాంక్ అని అడుగుతుంది, లేకపోతే ఆధార్ కార్డ్ ఓటీపీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా వేసుకున్నట్టయితే మీరు వచ్చేసి రీకన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సో దాన్ని వచ్చేసి పిన్ అయితే రీకన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యూపీఐ పిన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ఓల్డ్ పిన్ ఏదైతే ఉంటుందో అది అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి కొత్త ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో అది వచ్చేసి అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ లేదా ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో అది వచ్చేసి డైరెక్ట్ తీసుకుంటుంది కాబట్టి మీరు ఎలాంటి మళ్ళీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది వచ్చేసి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు యూపీఐ పిన్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా అయితే మీరు అనేది యూపీఐ పిన్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫోన్పేలో. సో ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దేనికైనా సెట్ చేసినా అన్నిటికనేది అదైతే అప్లై అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు ప్రతి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఇది వచ్చేసి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసిరు అనుకోండి, సో మిగతా ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో సో దానికి కూడా ఆటోమేటిక్గా అది వచ్చేసి అప్లై అయిపోతుంది. నెక్స్ట్ నుంచి అదే మీ యూపీఐ పిన్ కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా అదైతే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం వాడేటప్పుడు అదే ఎంటర్ చేయాలి.